బాల్య వివాహాలు చేయడం చట్టారీత్యా నేరమని, చిన్న వయసులో పెళ్లి చేయడం వలన అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె వాణి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు న్యాయ సంబంధమైన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి వాణి మాట్లాడుతూ, చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఇప్పటికీ కొన్ని చోట్ల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు దృష్టికి వస్తే అధికారులకు లేదా కాల్ సెంటర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్ధయ్య, డిప్యూటీ ఎంపీడీఓ హేమంత్, చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు శ్రీనివాసులు, గురుదేవి, రమణయ్య నాయుడు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అవునమ్మా, 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్కించాలా? అదేమ్మా, మీరు వేరే నోట్ పాట కాదు, రాతపూర్వకంగా మరి ఇచ్చారా మీకు? మీ పేరు ఎంటర్ చేయమని కాబట్టి ఆపకుండా, స్కూల్కి ఆపకుండా పంపండి. కంటిన్యూషన్ ఉండాలి. మానసికంగా కానీ ఎదిగుండరు అమ్మాయిలు. సో మీరు ఆ టైంలో పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి చాలా శారీరకంగా, మానసికంగా ఇబ్బంది, ప్లస్ పిల్లలు పుట్టినా వాళ్ళు పౌష్టికాహార లోపంతోనూ లేకపోతే చాలా డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు సిద్ధమైన తర్వాతనే, మానసికంగా శారీరకంగా సిద్ధమైన తర్వాతనే, అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 18 ఇయర్సే, 18 ఏళ్ళు నిండిన తర్వాతనే వాళ్ళకి మనము పెళ్లి చేయాలి. అర్థమైందమ్మా? అలా కాదు అని ఎవరైనా సరే 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తున్నారు అంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి? మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి రిపోర్ట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, 15100 నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాను కదా. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచుతామంటే, ఎవరైతే ఇన్ఫార్మ్ చేశారో మాకు వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ పెళ్లిని ఆపుతాము. అమ్మాయిని ప్రత్యేకమైనటువంటి హోమ్స్లో పెట్టి వాళ్ళకి చదువుకోవాలనుకుంటే చదివించి, వాళ్ళకి ఎప్పుడు ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట. సో అర్థమైందా? ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి అయితే చేయకూడదు అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పుట్టిన పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరిని చదివించాలి. ఎందుకంటే విద్యతోనే అభివృద్ధి, మార్పు సాధ్యం అన్నమాట. కాబట్టి మనం కష్టపడుతున్నాం, ఆ కష్టం మన పిల్లలు పడాలా? ఇప్పుడు తెల్లవారితో వెళ్తే కానీ, మనం సాయంకాలము వస్తే కానీ మనకి అన్నం నోటి వరకు వెళ్ళదు. మన పిల్లలు కూడా మనలాగే కష్టపడాలా ఎండకి? మీకుండేటువంటి రిజర్వేషన్స్ కానీ లేకపోతే ఇంకొకటి అవకాశాలు కానీ చాలా బాగా మెండుగా ఉన్నాయి. మన రాజ్యాంగం మనకు కల్పించింది అనమాట. సో మనకు ఉండేటువంటి హక్కులని మనము తెలుసుకోవాలి. రిజర్వేషన్స్ ఉన్నాయి. మినిమం మనకు 10th క్లాస్ చదివితే కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ మనం చూస్తున్నాము, మీకు ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఊర్లో, అంటే ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తెలియజేయచ్చు. అంటే చుట్టుపక్కల కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కానీ లేకపోతే ఆధార్ కార్డులు రాకపోవడంలో కానీ లేకపోతే ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.